ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టుకుని మొత్తం కూడా వెళ్తాం జరుగుతుంది. ఏదైతే మొత్తం కూడా నిత్యావసర ధరలు మొత్తం కూడా ఎక్కువ పెంచారు, వాటిని తగ్గించాలి అంటూ కూడా ప్రధానంగా మొత్తం కూడా ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. అయితే మొత్తం కూడా టీడీపీ సభ్యులు అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ సమీపంలోని ఒక గేట్ దగ్గర మొత్తం కూడా బ్యారికేడ్ పెట్టి అడ్డుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా లోపలికి ప్లే కార్డ్స్ పట్టుకుని లోపలికి వెళ్లే పరిస్థితి లేదంటూ కూడా మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున అయితే అక్కడ జరిగిన పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, పోలీసులకి అలాగే టీడీపీ సభ్యులకి ఈ మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట అయితే జరుగుతున్న పరిస్థితి నెలకొంది చెప్పుకోవచ్చు. ఆ సీనియర్ సభ్యులు సైతం మనం చూడొచ్చు, అటు నిమ్మల రామానాయుడిని అలాగే నందమూరి బాలకృష్ణ అందరినీ కూడా ఇక్కడ ఆపేసే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సార్, ఈ రోజు వాళ్ళు ఇక్కడ ఆపేయడం ఆంతర్యం ఏంటి? దుర్మార్గం, దుష్ట సాంప్రదాయం, పలికిరాని ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి, భయానికి గురైన ముఖ్యమంత్రి పాస్ పోసుకుంటా ఉన్నాడు. ఎమ్మెల్యేలు సభ రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఉండాలా మనకి ఈ రాష్ట్రానికి? సార్, అచ్చెన్నాయుడు గారు ప్రధానంగా చూస్తే కనుక ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయానికి అయితే ఇప్పుడు అసెంబ్లీలో శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మీరు నిరసన కార్యక్రమం అక్కడ వరకు తెలిపేవారు, ఇప్పుడు ఇక్కడే బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు 5 సంవత్సరాలు ఉన్న నిబంధన చివరి సమావేశాల్లో కొత్తగా పెట్టి ఇక్కడ ఆపేయడం, అందులో శాసనసభ్యులకి ఈరోజు ఆపేయడం అనేది చాలా దుర్మార్గము. ఈరోజు ముఖ్యమంత్రి గారు భయపడి వణికిపోతున్నాడు. ఈవేళ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలన్నా భయపడి ఈరోజు లోపలికి రాకుండా అడ్డుపెడుతున్నారు. పోలీసులు కూడా అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. అంటే ఎప్పుడూ లేని పరిస్థితి, కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే బ్యారికేడ్లు పెట్టి మొత్తం కూడా అడ్డుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఇది పబ్లిక్ లోకి వెళ్లకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న విషయం బయటికి వెళ్లకుండా చేయాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 5 సంవత్సరాలు శాసనసభకు వచ్చాం, ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన పెడుతున్నారంటే భయపడి పెట్టాడు. ఏది ఏమైనా సరే మా పోరాటం కొనసాగిస్తాం. మనం చూడొచ్చు, మొత్తానికైతే మొత్తం అటు టీడీపీ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అలాగే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చి చౌదరి అందరినీ కూడా ఇక్కడే అడ్డుకోవడం కూడా జరిగింది. ఏదైతే వాళ్ళు మొత్తం కూడా ప్లే కార్డ్స్ పట్టుకుని లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదంటూ ఒక పక్కన పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసు అలాగే టీడీపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అందరినీ కూడా నెట్టుకుని అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు. పోలీసుల చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయానికి అయితే వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా వీళ్ళంతా భయపడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మొత్తం నిమ్మల రామారావు సార్, ఈ రోజు టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేశారు. ఈసారి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి బై జగన్ అనేటువంటి భయం పట్టుకుని ఇవాళ సాక్షాత్ అసెంబ్లీకి ఎవరైతే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం ఉంటే ఆ ప్రసంగానికి వెళ్ళేటువంటి ప్రక్రియలో కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాళ్లు పట్టుకుని ఏదైతే ఒక కిరాతకంగా, ఒక ఆటవికంగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం ఉంది అనే దానికి ఇవాళ తాడు కట్టి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని అసెంబ్లీకి అడుగట్టని ఒక అడ్డుకుంటూ ఉన్నాడు.